బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో అండి. సో తమిళ చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, అండర్ 500 రూపీస్లో అయితే నేను నైట్ సూట్స్ అయితే మంచి నైట్ సూట్స్ అయితే ముందైతే తెచ్చేసాను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే. సో మనం ఏదైనా పర్చేస్ చేయాలి ఆన్లైన్లో, అది ఇంత తక్కువకి అని చెప్తే మంచి డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో, లేదా కలర్ పోతుందేమో లేదని చెప్పి సో నేను మీకైతే ఇప్పుడైతే హానెస్ట్ రివ్యూస్ అయితే ఇస్తాను. అండ్ అలాగే ప్రతిదీ నేను తీసుకున్న ప్రోడక్ట్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అనమాట. మీకు కావాలనుకుంటే చెక్ చేయండి, పర్చేస్ చేయొచ్చు లింక్స్ ద్వారా. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ చూడండి, మీకు ఏదైనా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్గా అవుతుంది అంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదని ఏమన్నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ బ్లూ కలర్ నైట్ సూట్ అయితే తీసుకున్నాను అనమాట. నైట్ సూట్ అని చెప్పొచ్చు, కర్డ్ సెట్ అని చెప్పొచ్చు. ఈ మధ్య రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేకుండా అయితే పోతుంది. ఏదైనా మనం సడన్ గా ఇలా గ్రాసరీస్ కానీ లేదంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా తీసుకోవాలనుకుంటే మంచిగా ఈ టైప్ అయితే మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, బ్లూ కలర్ మీద వైట్ కలర్ ప్రింట్స్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది. స్మాల్ ఇలా కాలర్ నెక్ టైప్, కాలర్ నెక్ కాదు హై నెక్ అయితే వచ్చేస్తుంది. ఒక పార్ట్ మీరు చూస్తున్నారు కదా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. అండ్ మనకి చూడండి సైడ్ వచ్చేసి ఇలా యూ కట్ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఫుల్ ప్యూర్ కాటన్. బాటమ్ వచ్చేసి ఫుల్ లెంత్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఎలాస్టిక్ టైప్ అనమాట. అండ్ నేను ఒక సైజ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను, ఎందుకంటే నైట్ సూట్స్ అంటే మనకి మంచిగా ఇంకా ఫ్రీగా ఉండాలి కదా అని చెప్పి. ఇది వచ్చేసి మనకి పాకెట్ ఫ్రెండ్లీ. అండ్ ఏమంటే వన్ సైడ్ మాత్రమే వస్తుంది అనమాట. సారీ, మనకు వన్ సైడ్ మాత్రమే పాకెట్ అయితే వస్తుంది. అండ్ ప్రతిదీ నేను ఫుల్ వ్యూ ఎలా ఉంది అని చెప్పేసి అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. క్లిప్స్ అండ్ ప్రైజెస్ కూడా మీకు మెన్షన్ చేస్తూ ఉంటాను, ఏది ఎంత పడింది అని చెప్పి. అన్ని బిలో 500 రూపీస్ మాత్రమే. ఓకేనా. ఒక బ్రైట్ కలర్ నైట్ సూట్ అయితే తెచ్చేసాను అనమాట. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్. అండ్ మనకి రెడ్ కలర్ అండ్ వైట్ హార్ట్స్ అయితే వచ్చింది. చాలా పింట్రెస్టీగా ఉంది కదా. సో మనకి ఇది వచ్చేసి కాలర్ నెక్ అయితే వచ్చేసింది అనమాట మనకి టాప్ అనేది. సో స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్, మనకి బటన్స్ వచ్చేస్తాయి అలాంగ్ విత్ కాలర్ నెక్. బ్యాక్ వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా. స్లీవ్స్ అయితే మనకి హాఫ్ స్లీవ్స్, ఐ మీన్ షార్ట్ స్లీవ్స్. మంచిగా ఉంది కదా, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో హార్ట్స్ వచ్చేసి. అండ్ మనకి బాటమ్ వచ్చేసి ఫుల్ లెంత్ బాటమ్ అనమాట. సో ప్రతిదీ నేను ప్రైజెస్ అండ్ ఫుల్ వ్యూ ఎలా ఉంది అండ్ వేసుకున్న తర్వాత అని చెప్పేసి క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. సో చూడండి, మనకు మంచిగా ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఎలాస్టిక్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. అండ్ మనకి దిస్ ఈస్ పాకెట్ ఫ్రెండ్లీ. సో పాకెట్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీ ముందరికి బ్లూ కలర్ సెట్ అయితే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి పాలిస్టర్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చి. అండ్ టాప్ అండ్ పైజామా సెట్ లాగా ఉంటుంది. అండ్ కఫ్తానా టైప్ ఉంటుంది కదా మోడల్, ఆ మోడల్ అయితే వచ్చేస్తుంది. సో చూపించేస్తాను మీకు. ఇది కూడా మంచిగా కొన్ని బ్రైట్ కలర్స్ అండ్ కొన్ని వచ్చి లైట్ కలర్స్ అలా అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఎక్స్ట్రా సైజెస్ తీసుకున్నాను, ఎందుకంటే నైట్ వేర్ కొంచెం ఫ్రీగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో టోటల్ ఇది ఇలా చూడడానికన్నా మనం వేసుకున్నప్పుడు లుక్ వేరు ఉంటుంది అనమాట. సో దీనికి ఇలా స్లీవ్స్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో మోడల్ మీకు వేసుకొని క్లిప్ అయితే యాడ్ చేస్తాను అనమాట. అండ్ ఇలా చూస్తున్నారు కదా, బ్లూ మీద మనకి ఇలా వైట్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ డిజైన్ అయితే వచ్చేసింది. అండ్ బాటమ్ కూడా మనకి ఫుల్ లెంత్ బాటమ్. దిస్ ఈస్ ఆల్సో పాకెట్ ఫ్రెండ్లీ. మనకి బోత్ సైడ్స్ అయితే పాకెట్స్ వచ్చేస్తాయి అనమాట దీనికి. అండ్ వేస్ట్ వచ్చేసి ఎలాస్టిక్. నెక్స్ట్ అయితే నేను కొంచెం లైట్ కలర్స్ తీసుకున్నాను అనమాట, పీచ్ కలర్. సో దీని మీద మనకి ఏంటంటే రెడ్ అండ్ వైట్ కలర్ లో అయితే ప్రింట్ టైప్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి ప్రింట్ అనమాట. అండ్ ఇది కూడా ఫుల్ లెంత్ బాటమ్ అయితే తీసుకున్నాను అనమాట. అన్ని నేను తీసుకున్న నైట్ సూట్స్ అంతా ఫుల్ లెంత్ ఉంటుంది బాటమ్స్ అంతా. పీచ్ కలర్. ఇది కూడా మనకి స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అయితే వచ్చేస్తుంది. కాటన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇదైతే. అండ్ ప్రింటెడ్ అయితే వచ్చేసింది మనకి. ఇదేంటి ఫ్యాబ్రిక్ లో అయితే రాలేదు, ఇది జస్ట్ ప్రింట్ అనమాట. సో చూస్తున్నారు కదా, మనకి ఇది షార్ట్ స్లీవ్స్ అండ్ వీనెక్, హై వీనెక్ మోడల్ టైప్ అయితే వచ్చేసింది. సో చూస్తున్నారు లెంత్. అండ్ మనకి సైడ్స్ వచ్చేసి ఇలా కట్ రాకుండా టోటల్ కవర్ అయితే అయిపోతుంది అనమాట. సో చూడండి. అండ్ సేమ్
బాటమ్ కూడా మనకి అన్ని నేను ఎలాస్టిక్ టైప్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ అన్ని నేను తీసుకున్న మోస్ట్లీ నైట్ సూట్స్ అంతా పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. కొన్ని బోత్ సైడ్స్ ఉన్నాయి, కొన్ని సింగిల్ సైడ్ ఉంది. సో ఇది కూడా మనకి సేమ్ టోటల్ టాప్ అండ్ బాటమ్ ఒకేలాగా ఉంటుంది, ప్రింటెడ్ అనమాట. సో చూస్తున్నారు కదా. సో ప్రతిదీ నేను ప్రైజెస్ అండ్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ అంత బాగుంది కానీ కొంచెం ఇది కూడా సీత్రూ లాగా ఉంది. సో చూస్తున్నారు కదా కొంచెం. సో ఇది నాకు అంత అనిపించలేదు అనమాట. అంటే ఫ్యాబ్రిక్ కాదు, ప్రింట్, కలర్ కాంబినేషన్స్ అంతా చాలా బాగుంది. జస్ట్ కొంచెం సీత్రూ, కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో అయితే తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే బేజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను. మంచిగా ఉంటది కదా ఈ కలర్ కాంబినేషన్స్ అయితే. సో చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ గా ఉందన్నమాట. నేనైతే ఎక్స్ట్రా సైజెస్ తీసుకున్నాను అన్నిట్లో. అండ్ ఇది మనకు వచ్చేసి హై యూనిక్ మోడల్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఫ్రంట్ ఇలా ప్రింటెడ్ అయితే వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా ప్రింటెడ్ వచ్చేసి టోటల్ బ్యాక్ అయితే ఇలా ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది మనకి. ఓన్లీ మనకి నెక్ అండ్ స్లీవ్స్ వచ్చేసి హాఫ్ స్లీవ్స్, షార్ట్ స్లీవ్ కాదు, హాఫ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం అయితే అలా హైలైట్ అయింది. టోటల్ టాప్ అంతా బేజ్ కలర్ లో అయితే ఉందన్నమాట. అండ్ బాటమ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వచ్చేసింది. చూస్తున్నా ఇది కూడా సేమ్ ఎలాస్టిక్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో బోత్ సైడ్ పాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట, పాకెట్ ఫ్రెండ్లీ. సో లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ మనకి ఇలా కింద కూడా మంచిగా వైడ్ లెగ్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా కంఫర్ట్ గా ఉంటది. చూడండి ఎలాస్టిక్ టైప్ బేజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నెవర్ ఎండింగ్, అవుట్ ఆఫ్ ద ఫ్యాషన్ కదా ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం బ్రైట్ కలర్ లో అయితే తీసుకున్నాం అనమాట. అన్ని లైట్ కలర్స్ అలా కాకుండా కొంచెం ఇంకా బ్రైట్ కలర్, పింక్ కలర్ లో అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి కాటన్ బ్లెండ్, ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అనమాట. ఇది కూడా మనకి 2 పీస్ సెట్ లాగా, అది కార్డ్ సెట్ లాగా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఏదైనా షాపింగ్కి వెళ్ళినా లేదంటే ఎయిర్పోర్ట్ లుక్స్ లాగా కూడా మనం యూజ్ చేయొచ్చు దీన్ని అయితే. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూతీగా ఫ్లోయిగా ఉంది. అండ్ మనకి ఇలా ప్రింట్ అయితే న్యూయార్క్ అని అయితే వచ్చేస్తుంది అనమాట ప్రింట్. సో చూస్తున్నారు కదా వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో. సో చూడండి ఎంత మంచిగా ఉంది కదా కలర్. అండ్ స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అనమాట మనకి. అండ్ హై యూనిక్ అయితే వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ మొత్తం ప్లెయిన్. అండ్ బాటమ్ వచ్చేసి కూడా ఫుల్ లెంత్ బాటమ్, మంచిగా వైడ్ లెగ్స్ అయితే ఉందన్నమాట. చాలా కంఫర్ట్ గా ఫ్రీగా ఉంటది మనకైతే. అండ్ దీని మీద కూడా మనకి ఇలా న్యూయార్క్ అని అయితే వచ్చేసింది అనమాట బాటమ్ మీద కూడా. అండ్ బోత్ సైడ్స్ పాకెట్స్ అయితే ఉన్నాయి, పాకెట్ ఫ్రెండ్లీ. సో ఎలాస్టిక్ టైప్ చూస్తున్నా కదా మంచిగా ఉంది కదా. కలర్ అయితే నాకు చాలా నచ్చింది, బ్రైట్ గా ఉంది. మరి అలా ఏం చెప్తారు ఆ పీచ్ మిఠ అంత ఆడ్ గా అయితే లేదు, డైరెక్ట్ గా అయితే చాలా చాలా బాగుంది అనమాట కలర్. చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను క్రీమ్ కలర్ లో అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఒక మంచి పింట్రెస్ట్ లుక్ అయితే ఇస్తుంది కదా మనకి. క్రీమ్ మీద వైట్ అండ్ గోల్డ్ అండ్ హార్ట్స్ అయితే వచ్చేసాయి. సో చూసేద్దాం. ఇది కూడా మనకి షార్ట్ టైప్ అయి వస్తుంది. అండ్ షార్ట్ స్లీవ్స్, కాలర్ నెక్ వచ్చేసి మనకైతే బటన్స్ అయితే వచ్చేసాయి. ఏమంటే ఇది కొంచెం సీత్రూ లాగా ఉంది. సో చూడండి ఒక్కసారి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా హార్ట్స్ అయితే వచ్చేసాయి. అండ్ దీనికి ఏంటంటే ఫ్రంట్ ఇలా మంచిగా పాకెట్ అయితే వచ్చింది. చూడండి ఇలా పాకెట్ అయితే వచ్చేసింది, స్మాల్ పాకెట్ వన్ సైడ్ వచ్చింది అనమాట. దీని బాటమ్ కూడా మంచిగా చూడండి, సేమ్ ప్రింట్ అంతా టాప్ అండ్ బాటమ్ ఒకేలా ఉంటుంది. ఐ మీన్ హార్ట్స్ తో ప్రింట్ అంతా అలాగే ఉంది. దిస్ ఈజ్ ఎలాస్టిక్. ఇదేమంటే పాకెట్ ఫ్రెండ్లీ కాదు, దీనికి బోత్ సైడ్స్ అయితే పాకెట్స్ ఇవ్వలేదు. కొంచెం చూసుకోండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏం చెప్తారు పాలిస్టర్ టైప్ అయితే ఉంది, కానీ కాటన్ బ్లెండ్ అనమాట. కొంచెం సీత్రూ అయితే ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ ఒకటి అండ్ పీచ్ కలర్ ఒకటి అనమాట. సో ఈ రెండు కలిపి నాకు 422, 425 రేంజ్ లో వచ్చాయి అనమాట. 2 కలిపి సెట్ ఆఫ్ 2 వచ్చి 422 రూపీస్ పడింది. చాలా తక్కువ పడింది. ఫ్యాబ్రిక్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ అనమాట. ఫస్ట్ అయితే మీకు మెరూన్ ఫ్యాబ్రిక్ అయితే సాటిన్, కానీ థమ్స్ డౌన్, ఫుల్ సీత్రూ. సో ఇది వచ్చేసి నేనైతే ఓకే చెప్పను, ఎస్ చెప్పను, బాలేదు. ప్రైస్ తక్కువ అయినా ఐ మీన్ ఆ ప్రైస్ కి ఓకే, ప్రైస్ తగ్గట్టు ఉంది, కానీ ఓకే అప్ టు ద మార్క్ కాదు. పర్సనల్ గా నాకైతే అస్సలు నచ్చలేదు ఇది ప్రోడక్ట్. చూడండి ఎలా ఉంది అంటే చెప్తున్నా కదా, మరీ చెప్తున్నాను. మనం పెట్టిన ప్రైస్ కి అయితే ఓకే, 425 రూపీస్ కి సెట్ ఆఫ్ 2 సాటిన్ నైట్ సూట్స్ వస్తున్నాయంటే ఓకే. కానీ పర్సనల్ గా నాకైతే ఇలా
సీత్రూ ఉండడం అది నాకు నచ్చలేదన్నమాట. సో థమ్స్ డౌన్. అండ్ ప్యాంట్ కూడా సేమ్ ఫుల్ సీత్రూ ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు. సో చూస్తున్నారు కదా, ఈ పక్క నేను చేయి పెడితే మీకు అంత పల్చగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ నెక్స్ట్ ఇది కూడా పీచ్ లైట్ ఆరెంజ్ అలా కూడా చెప్పచ్చు. ఇది కూడా సేమ్ చూస్తున్నారా, మీకు కనిపిస్తుంది ఇటు సైడ్ నుంచి చూస్తుంటే. ప్రైస్కి వర్త్ ఇట్, కానీ ఫ్యాబ్రిక్ నాకు నచ్చలేదు. సాటిన్ ఫ్యాబ్రిక్ అయినా చాలా సాఫ్ట్గా ఉన్నా ఒక్కటి అంత సీత్రూ ఉంది కాబట్టి నాకు నచ్చలేదు. సో దీనికి కూడా సేమ్ ప్యాంట్ వచ్చేసి ఫుల్ లెంత్ అండ్ ఎలాస్టిక్ టైప్. ఇది కూడా అంతే ఫుల్ సీత్రూ. నేనైతే ఇవి ట్రై చేయాలని కూడా అనుకోవట్లేదు. నాకు అంత అప్ టు ద మార్క్ లేదు కాబట్టి సో నేనైతే ట్రై చేయట్లేదు. కానీ దీని లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. చెప్తున్నా కదా, పెట్టిన ప్రైస్కి ఇది వర్త్ ఇట్. 455 రూపీస్కి మనకి సెట్ ఆఫ్ 2 నైట్ సూట్స్ వచ్చాయి. అది కూడా సాటిన్ అంటే ఓకే, కానీ నాకు అలా పర్సనల్గా ఎందుకు నచ్చలేదని చెప్తున్నానంటే సీత్రూ ఉంది. సో అందుకు నేను ట్రై చేయలేకపోతున్నాను. సో మీకైతే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వీటివి కూడా. సో మీ అందరికీ ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆఫర్స్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే అండర్ బడ్జెట్లో మనకి మంచి మంచి పింట్రెస్ట్ లుక్స్ కావాలనుకున్నా అలాంటివి అయితే నేను సెర్చ్ చేసి మీకైతే చూపించడానికి అయితే నేను మోస్ట్లీ ట్రై చేస్తాను. సో ఇలాంటివంతా చూడాలి అనుకుంటే నన్ను అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వరకు ఆ వీడియోస్ అయితే రావాలి కదా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా లింక్స్ అలాంటివి ఏదైనా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్.